దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కార్యకర్తలు అందరం కలిసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రభుత్వ కార్యాలయంలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిల ఫోటోలను పెట్టాలని కోరారు. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముందుకు తీసుకొని వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్, రాజేష్, మడుగుల ఐలయ్య, పరికి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక నియోజకవర్గము దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో అందరూ ఏకమై ముందుకు తీసుకుపోవాలని, మీకు అండగా ఉంటామని, దేనికి తగ్గేది లేదని, ఇది కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర గల పార్టీ. ఈ దుబ్బాకలో కానీ మొత్తం తెలంగాణలో కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, మళ్ళా రాజీవ్ గాంధీ, ఆనాడు టెక్నాలజీ తెచ్చింది రాజీవ్ గాంధీ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. అన్ని ఆఫీసులలో సోనియా గాంధీది కానీ రాజీవ్ గాంధీది కానీ వీళ్ళ ఫోటోలు పెట్టాలని కోరుతున్నాను. ఇది వరకు అదే ఆ పాత వ్యవస్థనే నడిపిస్తున్నారు కార్యాలయాలలో, అది బంద్ చేయాలి. మళ్ళా బాగుంటుంది, చరిత్ర కూడా ఒప్పుకోరు. మళ్ళా పాత వ్యవస్థ నడిపిస్తే ఈరోజు నేను గట్టిగా మాట్లాడుతున్నాను, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టాలి. ఇందిరాగాంధీ గారికి ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఆనాడు సూత్రాలు ఆనాడు గరీబ్కు హఠావో తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారిది ఆమె ఫోటో పెట్టాలని కోరుతున్నాను. గరీబ్ హఠావోలు కానీ సీలింగ్ వ్యవస్థ వచ్చింది, ప్రజలను అందరినీ అన్ని కులాలను ఏకమత్యం చేసిన ఇందిరాగాంధీ ఫోటో కూడా పెట్టాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఫోటో పెట్టాలని కోరుతున్నాను. ఇంకా అదే పాత వ్యవస్థ, అదే కేసీఆర్ నడిపిస్తుంటూ అవి తీసేసి ఈ ఫోటోలు పెట్టాలని నేను చెప్తున్నాను. ఈ పాత వ్యవస్థ బంద్ చేసి ఈ దుబ్బాక నియోజకవర్గంలో కూడా అండగా ఉంటాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మా మెదక్ ఎంపీని గెలిపించుకుందాం. ఇది కాంగ్రెస్ పార్టీల గ్రూపులు అంటారు, క్రామ్ అనేది. ఈ నిన్న పుట్టిన టీఆర్ఎస్ గ్రూపులు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ఉండేయాలని నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఒకే జెండా కింద పనిచేయాలి. ఎవరో ఏదో డిపాజిట్లు పోయిన వాళ్ళు మాట్లాడితే మేము ఒప్పము. ఒకసారి కాదు 2 సార్లు పోయినాయి డిపాజిట్లు, అది చరిత్ర కూడా ఒప్పుకోదు. ఈనాడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మెదక్ నియోజకవర్గంలో మెదక్ ఎంపీని గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోదామని కోరుతున్నాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.